నాగేశ్వరరావు గారు, మీ వాయిస్ రావట్లేదు. ఐ థింక్ మ్యూట్లో ఉన్నట్టుంది. దయచేసి ప్లీజ్ క్రాస్ చెక్. యా ప్లీజ్ మీరు ఆ టెక్నికల్ సెట్ చేసుకోండి. బిఫోర్ దట్ వినిపిస్తుందా సతీష్ గారు? ఓకే. నాగేశ్వరరావు గారు ఓకే. నాగేశ్వరరావు గారు, యా ఎన్ని సర్వేలు వచ్చినా కానీ అప్పుడప్పుడు ఇందాక ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఉపా లక్ష్మణ్ గారు అప్పుడప్పుడు సర్వేలు కూడా తలకిందులు చేస్తూ ఉంటాయి. బట్ సైలెంట్ ఓటర్స్ అప్పుడప్పుడు చరిత్రను తిరగరాస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మనం చూసినాం, అట్లాంటివి ఉంటాయి. బట్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందన్నటువంటి నమ్మకం మాత్రం లేదు. ఒకవేళ అదే జరిగితే రాబోయే ఎన్నికలపైన కూడా ఇట్లాంటి ప్రభావం ఉంటుంది. బట్ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నా అన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు అని చెప్పేసి ఈవెన్ డైరెక్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడినటువంటి అంశం. సో ఇట్లాంటి నేపథ్యంలో మీ లెగ్ వర్క్ ఎట్లా జరిగింది, ఏ ఏ పాయింట్స్ ని బేస్ చేసుకున్నారు, మీరు తీసుకున్నటువంటి శాంపిల్స్ ఏంటి నాగేశ్వరరావు గారు? మనం 90 అసెంబ్లీలు చేసామండి. మొత్తం 90 అసెంబ్లీలో ఒక్కొక్క అసెంబ్లీకి 300 శాంపిల్స్ చేసామండి. ఆ అసెంబ్లీ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు దాంట్లో మేలు ఫిమేల్ అన్ని జెండర్స్ కానీ అందరినీ కమ్యూనిటీ వైజ్ గా అందరినీ తీసుకున్నాము. తీసుకున్నప్పుడు ఏంటంటే మనం ప్రతి విలేజ్ కూడా లోపలికి మామూలుగా డెప్త్ వైజ్ చేసాం అనమాట అండి. అక్కడ ప్రజలకు ప్రభుత్వం మీద వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉందండి. ప్రజలకు వ్యతిరేకత ఉండటం వల్ల ఈసారి బీజేపీ ఇక్కడ చాలా తక్కువ సీట్లు పొందే అవకాశం కనబడుతుంది. 20 సీట్ల కల్లా పరిమితం అయ్యేదట్టు కనబడుతుంది సార్ ఇక్కడ బీజేపీకి. ముఖ్యంగా కారణం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత. 2 సార్లు గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఆ జాట్లు రైతు ఉద్యమంలో బీజేపీ అణచివేత ధోరణి విషయంలో రైతులు చాలా వ్యతిరేకంగా ఉన్నారండి. హర్యానాలో ముఖ్యంగా రైతులు ఎక్కువ మంది ఉంటారండి. రైతులు వాళ్ళు మళ్ళీ మాక్సిమం సెల్లింగ్ ప్రైస్ వరకు కావాలని కోరుతున్నారండి వాళ్ళు. దాని విషయంలో కానీ మహిళలు కూడా గవర్నమెంట్ మీద చాలా వ్యతిరేకంగా ఉన్నారు. మహిళలు కానీ యువకులు కానీ ఈసారి గవర్నమెంట్ కంపల్సరీ కాంగ్రెస్ కు బాగా సానుకూలంగా ఉంది సార్. ఇక్కడ అనుకూలంగా ఎస్సీ ఇక్కడ ఏంటంటే జాట్లు ఎస్సీలు ఎక్కువ ఉన్నారండి. జాట్లు ఎస్సీలు ఓటింగ్ పర్సెంటేజ్ చాలా ఎక్కువగా కాంగ్రెస్ ఉందండి. లాస్ట్ టైం ఎన్నికల్లో జాట్ ఓటింగ్ ని జేజేపీ లాక్కు ఉందండి. దానివల్ల గత ఎన్నికల్లో కాంగ్రెస్ నష్టపోవాల్సి వచ్చింది. కానీ ఈసారి జాట్లని ప్రజలు నమ్మేదట్లేదు సార్. జాట్లు ఎక్కడా జేజేపీ ఎక్కడా కూడా ఈసారి డిపాజిట్ కలిగే అవకాశం కూడా లేదు సార్ 90 అసెంబ్లీలో కూడా. బట్ నాగేశ్వరరావు గారు, జాట్లు ఎస్సీలతో పాటు ముస్లిం ఓట్స్ కూడా చాలా కీలకమైనటువంటి అంశం అనే చెప్పాలి. హర్యానా పొలిటికల్ విషయం చూసుకుంటే కనుక ఇక్కడ ఓబీసీల తర్వాత సెకండ్ హైయెస్ట్ కేటగిరీ జాట్ కేటగిరీ. సో జాట్ అట్ ది సేమ్ టైం ఎస్సీ అండ్ ముస్లిం ఓటర్స్. ఇందులో మనం భారతీయ జనతా పార్టీని కూడా ఎక్కడ తక్కువ అంచనా వేయలేం. దాంట్లో కూడా చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. అట్ ది సేమ్ టైం సోషల్ ఇంజనీరింగ్ లో ముందు ఉంటుందని చెప్పాలి. సో ఈ పాయింట్స్ పైన మీ అబ్జర్వేషన్ ఎట్లా ఉంది? అక్కడ ప్రజల్లో బాగా వ్యతిరేకత రావడం వల్లే సీఎం ని మార్చేసి నయాబ్ సింగ్ సైని గారిని పెట్టడం జరిగిందండి. ఆ వ్యతిరేకత జనాల్లో బాగా వెళ్ళిపోయిందండి పబ్లిక్ లోకి. దాని వల్లనే బీజేపీ చాలా నష్టపోయింది. దాంతో పాటు జేజేపీ బీజేపీలో కలిసి దాంతో 4 years చేసినప్పుడు కూడా జేజేపీ ఏంటంటే జాట్లని రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి హామీతో నేను బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాను అనే విషయం ప్రజల్లో బాగా వెళ్ళింది. కానీ ఆ విషయం పైన వీళ్ళిద్దరు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మళ్ళీ మాట్లాడకపోవడం ప్రజల్లో బాగా వ్యతిరేకత వచ్చింది. జాట్లలో జాట్ ఎస్సీ క్యాస్ట్ ఆల్మోస్ట్ 48% ఉందండి. జాట్లు గానీ ఎస్సీ గానీ 48% పైన ఇక్కడ ఉందండి. ఈ 2 క్యాస్ట్లే. ఈ 2 క్యాస్ట్లు ప్రెసిడెంట్ వచ్చేసి మాక్సిమం ఎక్కువ శాతం ఓటర్లు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నారు. జాట్లు అంటేనే ఎక్కువ మంది రైతులు ఉంటారండి. రైతు యుద్ధం ఎంత బాగా జరిగిందో మనం చూసాం. ఆ విషయంలో బీజేపీ యొక్క వైఖరి విషయంలో వీళ్ళు బాగా వ్యతిరేకత పెంచుకున్నారండి బీజేపీ పట్ల. గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 9 సార్లు కాంగ్రెస్ పోటీ చేస్తే 5 సార్లు గెలిచిందండి. అవును 5 స్థానాల్లో గెలిచింది. సో ఒకసారి వచ్చి కురుక్షేత్రం వచ్చి పోటీ చేసింది, అక్కడ ఓడిపోతుంది కురుక్షేత్రం. బట్ బిఫోర్ దట్ రామ్మోహన్ రావు గారు, బండ రామ్మోహన్ రావు గారు, రామో గారు, ప్రభుత్వ వ్యతిరేకత ఎప్పుడైతే వస్తుంది అని గమనించిన టైంలోనే ముఖ్యమంత్రినే మార్చడం జరిగింది. మనోహర్ లాల్ ఖట్టర్ని తీసుకొని కేంద్ర కేబినెట్ లోకి తీసుకోవడం, అక్కడ నుంచి నయాబ్ సింగ్ సైనిని ముఖ్యమంత్రిగా చేయడం. సో ఇట్లా ముఖ్యమంత్రిని మార్చినంత మాత్రాన, అంటే బీసీ ముఖ్యమంత్రిని పెట్టినంత మాత్రాన బీసీలు జాట్లు అందరూ కూడా టర్న్ అవుతారు అన్నటువంటి భావన భారతీయ జనతా పార్టీకి వర్కౌట్ అయ్యేటువంటి అంశం అనుకోవాలా? లేదంటే ఇంతవరకు మనం మాట్లాడుకున్నటువంటి అంశాలనే చెప్పాలి? మరి ముఖ్యంగా రైతులు, సైనికులు, ఐ మీన్ టు సే
అగ్నివీర్ సంబంధించి సైనిక కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత కూడా అయితే గనక మరి ముఖ్యంగా రెజ్లర్స్